పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై న్యాయం చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం దుగ్గిరాల గ్రామంలో మండల పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాస్టర్స్ ఉన్నం సురేష్ బాబు, జె విజయరావు, చల్లా బుజ్జిబాబు, సుందర్ సింగ్, రెవరెండ్ రమేష్, ఇజ్రాయిల్, మిల్టన్, యేసుదాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సేవకుల సంఖ్య చాలా ఉన్నది. అన్ని కులాల వారు చాలా మంది ఉన్నారు. కానీ మనకున్న బలహీనత ఏంటంటే ఐక్యత కొదవ. దేనికి ఉభయ గోదావరి జిల్లాలో క్రైస్తవులు ఎక్కువ, నెక్స్ట్ గుంటూరు జిల్లాలో ఎక్కువ క్రైస్తవులు. ఆంధ్రాలోని ఈ 3 జిల్లాల్లో క్రైస్తవుల పర్సెంటేజ్ వచ్చేసి దగ్గరగా 45 దాకా ఉంది అని చెబుతున్నాడు. ఇందులో అనుమానం లేదు. గవర్నమెంట్ లెక్క ప్రకారం 10-15 ఉన్నా 4 ఉన్నా కానీ మరి గవర్నమెంట్ లెక్కకు అందనటువంటి మనం చూసినట్లయితే 40% ఉన్నారు క్రైస్తవులు. కానీ దాన్ని ప్రోత్సహించి ఆ జరుగుతున్న అన్యాయాన్ని ఖండించటానికి మరి పెద్ద సంఘస్థులు అంటే డినామినేషన్ వాళ్ళు, మరి ఆంధ్ర ఎవాంజికల్ కావచ్చు, సాల్వేషన్ ఆర్మీ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, ఓసానా మినిస్ట్రీ కావచ్చు, ఈ నాయకత్వం వహిస్తున్న వారు ప్రోత్సహిస్తే మాలాంటి చిన్న సంఘస్థులు కూడా 10 మంది 20 మంది సంఘాన్ని పెట్టుకున్న వాళ్ళు కూడా మేము కూడా వారికి సహకరించడానికి మాకు అవకాశం ఉంటుంది. ఆ నాయకత్వం వహించినా గానీ ఆ వెనకమాల ఎవరు కూడా ఉండరు. కాబట్టి ఈ విషయాలు గమనించి మనం ప్రార్థన చేద్దాం. ఆయన మరణము చూడండి, ఒకవేళ అది హత్య అయితే ఎవరైతే హత్య చేశారో వారి దేవుని సేవ చేయాలి. ఒకవేళ వారు దేవుని సేవ చేయకపోతే కలిగి దేవుడు తనకి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఈ భారతదేశంలో కానీ లేక తెలుగు రాష్ట్రాల్లో కానీ ఉన్నటువంటి క్రైస్తవ లోకములో దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలకు పరిష్కరించాలని, వాటితో పోరాడాలని ఆయన ఎంతో ఆత్మ జ్ఞానం కలిగి అనేకులకు ధైర్యంగా నేనున్నాను, నాతో దేవుడున్నాడు అనేటువంటి ధైర్యంతో ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మరి ప్రవీణ్ గారు పగడాల. కనుక అట్టి వ్యక్తిని తీసివేస్తే మనకు అడ్డుంటుందని చెప్పని అనుకోవచ్చు. కొంతమంది పాస్టర్స్ అందరూ కూడా ఒక యూనిట్ కలిగి ఏ రోజైతే ప్రార్థన చేయటం ప్రారంభిస్తారో ఆ రోజే దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తాం. దేవుడు తన మాటలు దీవించునుగా. యోధుడు మరి ప్రవీణ్ పగడాల 2 తెలుగు రాష్ట్రాలకి ఆయన ఎంతో దేవుని పరిచర్య జరిగించిన దైవ సేవకుడు. కావున వారు లేని లోటు మనం పూడ్చలేము. అయితే మనం గవర్నమెంట్ని అడుగుతున్నది ఒకటే, ఏదంటే మరి న్యాయం జరిగించాలి. ఎందుకంటే మరి అందరూ పౌరులు సమానమే. కావున మరి జరిగిన దాన్ని బట్టి మేమేమంటలేదు, కానీ ఎవరి వలన ఎలాంటి ఇబ్బంది కలిగిందో తెలియదు. ఎందుకంటే అది యాక్సిడెంట్ అని కొంతమంది మరి అది హత్య అని. మరి ఈ పరిస్థితిలో గవర్నమెంట్ సహేతుకంగా న్యాయబద్ధంగా దాని దర్యాప్తు జరిపించి మరి ఎవరైనా దోషులుంటే వారిని శిక్షించి మరి క్రైస్తవ లోకానికి ఒక భరోసాగా గవర్నమెంట్ నిలవాలని కోరుకుంటున్నాను. ఈ మంచి సమయం. దేశంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధులు క్రైస్తవుల పక్షాన నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నారు. మన రాష్ట్రంలో కూడా ప్రజాప్రతినిధులు ఉన్నారు. కానీ మన పక్షమున మాట్లాడేవారు ఎవరు లేరు. ఓట్ల ఎలక్షన్ అప్పుడు లేక సెమీ క్రిస్మస్ అప్పుడు వాళ్ళని మనం ఆహ్వానిస్తే అసలు ప్రపంచానికే వెలుగు నింపింది క్రైస్తవత్వం అని చెబుతారు. కానీ క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను గురించి ఎవరు కూడా మాట్లాడరు. ఒక విషయాన్ని నేను చెప్తాను. ఉత్తర భారతదేశంలో ప్రియులారా, ఒక క్రైస్తవ వేతరుడు